కర్నూలులో బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కారు. ఆల్ ఇండియా స్ట్రైక్లో భాగంగా బ్యాంకు ఉద్యోగులంతా ఎస్బీఐ సర్కిల్లో నిరసన చేపట్టారు. పని భారం అధికంగా పడుతోందని, వారంలో 2 రోజులు విశ్రాంతి కావాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజున బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే మా డిమాండ్ అనేది చాలా న్యాయబద్ధమైనది. దీనికి జీతభత్యాల కోసం మేము ఫైట్ చేయడం లేదు. కేవలం ఆల్రెడీ అగ్రిమెంట్ అయినది, ఒప్పుకున్న ఒప్పందాన్ని మేము అమలు చేయాలి అని చెప్తున్నాం. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉంటే రిటైర్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత 8 లక్షల మంది మాత్రమే ఈ రోజున బ్యాంకు ఉద్యోగులుగా ఉన్నారు. రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. బ్యాంకింగ్లో రిక్రూట్మెంట్ ఆగిపోవడం వల్ల పని భారం మాత్రం అందరి మీద ఎక్కువగా పడి ఈ రోజున పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగి, ఇప్పుడు మేము 5 రోజులు అంటే కనీసం 5 రోజులు పని చేస్తే 2 రోజులు ఫ్యామిలీతో ఉండి బాగుంటామనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగుల్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే యాజమాన్యాలు ఐబీఏతోనూ చేసుకున్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయమంటే ఐబీఏ ఏం చెప్తుంది, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్రూవల్ పంపించాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు అప్రూవల్ ఇవ్వడం లేదు. వాళ్ళంతా చెప్తూ ఇప్పటిదాకా కాలేపం చేశారు. ఈ నెలలో జరిగిన కన్సల్టేషన్ మీటింగ్లో వాళ్ళు చేతులు ఎత్తడం జరిగింది. ఈ సమ్మె గవర్నమెంట్ చేయిస్తున్న అనివార్యమైన సమ్మెగా మేము బ్యాంకు ఉద్యోగులుగా కలుస్తున్నాము.